హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలు అక్టోబర్ 22, 1938. భాషణలు 563. జనుల గుంపు ఒకటి భగవాన్ చూడడానికి వచ్చింది. చాలా మంది ఒక గుంపుగా వచ్చారు భగవాన్ చూడడానికి. దానిలో ఆ గుంపులో ఒక ఆయన ఇలా ప్రశ్నించారు, మనస్సుని సరిగ్గా నేను ఎలా నిలపగలను అని అడిగారు. అప్పుడు భగవాన్ అంటున్నారు, బరికట్టిన గేదెను కొట్టంలోకి తీసుకురావడానికి పచ్చిగడ్డి ఆశగా చూపిస్తారు. కట్టుతాడు తెంపేసుకుని బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఆ గేదెను మళ్ళీ కొట్టంలోకి తీసుకురావడానికి ఆ గేదెకి పచ్చి గడ్డిని ఆశగా చూపిస్తారు. అలాగే సదాలోచనతో మనసును ఆకట్టుకోవాలి. సదా మంచి మంచి ఆలోచనతో, మంచి మంచి భావాలతో, భగవద్ విషయాలతో, ఆత్మచింతనాత్మకమైన ప్రబోధలతో మనస్సును బాగా ఆకట్టుకొని మచ్చిక చేసుకోవాలి అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, కానీ అది నిశ్చలంగా ఉండదు కదా, కొంచెం చెప్పినట్లు వింటుందా ఏమన్నానా? వద్దు, ఆ పిచ్చి ఆలోచన చేయకు, ఇలా చేయకు, అలా చేయకు, నీకెందుకు, నీకు సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళడం ఎందుకు, అసలు వద్దు, ఇదిగో భగవంతుని, ఇదిగో ఈ విష్ణు సహస్రం పాడుకున్నాం, ఈ లలితా సహస్రం పాడుకున్నాం, అక్షరమణిమాల పాడుకున్నాం, లేకపోతే ఒక మంచి గ్రంథం చదువుకున్నాం, ఇదిగో ఈ బోధలు విన్నామని ఎంత చెప్పినా ఆ మనస్సు నిశ్చలంగా ఉండడం లేదే, ఏం చేయండి భగవాన్ అన్నాడు. అప్పుడు మహర్షుల వారు, బయట తిరగడానికి అలవాటైన గేదెకు బయట తిరగడమే సరదా. మరి ఈ పశువు ఎంతసేపు బయట విషయాల్లో తిరగడం, బయట విషయాలు తెలుసుకోవడం, దానిలో తిరగడానికి అలవాటు పడినటువంటి ఈ గేదెకు ఆ బయట తిరగడమే సరదా, అదే ఇష్టం, దానిలో పెద్ద దాన్ని కొట్టం చేర్చడానికి ఏపుగా పెంచిన పచ్చిగడ్డే మార్గం. దాన్ని కొట్టంలోకి చేర్చాలంటే ఏపుగా పెంచిన పచ్చగా మంచి రుచికరంగా ఉండేటువంటి గడ్డిని ఇవ్వడమే మార్గం. అప్పటికే అది ఇరుగు పొరుగు పొలాల్లో తిరుగుతుంది. అయినా సరే అంత మంచి రుచికరమైన ఆహారం పెట్టినా సరే అది ఇరుగు పొరుగు పొలాల్లో తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు మోసుకుంటూను. ఆ పొలాల్లో లాంటి గడ్డే తాను కొట్టంలోనూ లభిస్తుందన్న నమ్మకం దానికి క్రమంగా కలిగించాలి. అక్కడెక్కడో ఇంట్లో ఉంటున్నావు చూడు, అక్కడ ఉన్న దానికంటే మంచిది, ఇంకా గొప్పది మన ఇంట్లో ఇదిగో ఇక్కడే ఉంది అనేటువంటి నమ్మకం దానికి కలిగించాలి. కొంతకాలానికి అది ఇంకా కొట్టంలో ఉండిపోవడం నేర్చుకుంటుంది. ఇక్కడ కట్టేసి అంతకంటే మంచి రుచికరమైన వాటిని మనం పెట్టడం దానికి అలవాటు చేయాలి. అక్కడికి వెళ్ళావా, అక్కడ ఏముంది, దాని విలువలేంతనో, ఇంద్రియాలు విషయాలలోకి వెళుతూ ఉంటే లోకుల ఇతరుల విషయాలన్నిట్లోనూ తిరుగుతూ ఆహా ఓహో అని గంతులు వేస్తూ ఉంటే అక్కడ ఏముంది, దానివల్ల ప్రయోజనం చూడు. నువ్వు అలా అన్నావని ఇలా ఉన్నాను, తర్వాత నిందలు వస్తాయి. నువ్వు కూడా నీకు తెలిసినవి తెలివి 4 మూటగట్టి నలుగురితో మాట్లాడుతూ ఉంటావు, 4 పనికి మాలిన పనులు చేస్తావు. దానివల్ల ఏముంది నీకు లాభం? నీ ఆయుష్ ఖర్చు అయిపోవడమే కదా, నీకు మిగిలింది ఏముంది? ఇదిగో చూడు, ఇక్కడే ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండానే ఇదిగో నీ లోపలే పరమాత్మ ఉన్నాడు. ఆయన ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు. ఆయన్ని సేవించుకుంటే ఎంత ఆనందంగా, ఎంత శాంతిగా ఉంటావో, దుఃఖం లేని స్వరూపాన్ని పొందుతావు, శాశ్వత ఆనందంలో ఉంటావు అని నెమ్మదిగా న్యాయమార్కుని పసిబిడ్డని లాలించినట్లుగా మంచి మంచి భగవద్వాక్యాలను వదిలిపెట్టకుండా దాని చెవిలో ఓదరగొట్టాలి. అప్పుడు అది కొట్టంలో ఉండడమే నేర్చుకుంటుంది. తర్వాత దాన్ని బయటికి వెళ్ళమన్నా అది పొరుగు పొలాల్లోకి వెళ్ళదు. ఇలా అలవాటు పడిన తర్వాత బయటికి వెళ్ళమన్నా, విషయాల్లోకి వెళ్ళడమన్నా దానికి ఏమాత్రము నచ్చదు. చిన్నగా కొట్టానికి వచ్చే రోజు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా అసలు అక్కడ ఏది ముట్టుకోకుండా, ఏ విషయాల్లోనూ కలవకుండా మళ్ళీ తన కొట్టంలోకే తను వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మనస్సుని
సరైన మార్గంలో నడిచేటట్లుగా లాలింపుగా మనం నేర్పుకోవాలి. ఇది క్రమంగా ఇది రుజు పద్ధతికి అలవాటు పడేలాగా చేసుకోవాలి. అప్పుడు ఇక చెడుదారులోకి పొమ్మన్నా పోదు అన్నాడు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు మనసుకి సన్మార్గాన్ని చూపదగ్గ సన్మార్గాలు ఏవి అయితే మనసుకి మంచి మార్గాలు చూపించమంటున్నారు కదా, అవి ఏవి భగవాన్ అని అడిగాడు. అడిగితే ఏముంది, దైవ చింతన, భగవంతుని ఆలోచనలు, భగవంతుని యొక్క దివ్యత్వాలను గురించి వివరించి చెప్పే కథలు, భగవంతుని నామంలోని మహాత్యము విలువ తెలుసుకునేటువంటి గొప్ప గొప్ప బోధలు మాటి మాటికి మనసుకి నేర్పించుకుంటూ పోతే ఆ ప్రశాంతకరమైన ఆనందకరమైన ఆ భాషలను విని మనసు ఇక బయట విషయాలలోనికి వెళ్ళదు. ఎంత తేలిగ్గా చెప్పారో కానీ అది కష్టం కదూ. ఇప్పుడు వెళ్ళిపోయి గౌరవ ఏదో వంట చేసుకుని 1 గంట వరకు అక్షరమణమాలో ఉపదేశ సారమో లేకపోతే విష్ణువో లలితో 1 గంటన్నర అన్య విషయాల్లోకి వెళ్లకుండా భగవన్ నామ స్మరణతో పారాయణతో గడుపుతానని నిశ్చయించుకొని నువ్వు అది చేయగలిగితే అప్పుడు మనసు పోవడం లేదు అని అనొచ్చు. అలా ఒక పద్ధతి ప్రకారం దానికి భగవంతుని యొక్క దివ్యత్వాన్ని రుచి చూపించి దాన్ని మళ్ళీ మళ్ళీ ఖాళీ దొరికితే ఇది పాడుకుందామా, ఇది చెప్పుకుందామా, ఇది విందామా, ఇది అందామా, భగవంతుని గురించి అనుకుందామా, తెలుసుకుందామా అని అదే మళ్ళీ అడుగుతుంది. నేర్చుకోవాలి. భగవంతుని ఆలోచనలే మన మనసుకి చూపించదగిన సన్మార్గాలు అని భగవాన్ సమాధానం చెప్పారు. కాబట్టి నిరంతర భగవన్నామ స్మరణ, భగవంతుని గురించిన చింతన సదా కలిగి ఉన్నప్పుడు మనసు చక్కగా నీవు చెప్పినట్లుగా అన్య విషయాల్లోకి వెళ్లకుండా భగవంతునిలో నిలిచి ఉండగా అది జ్ఞానాన్ని పొందుతుంది. భగవంతుడి కంటే అన్యమైంది ఏదీ లేదు, ఉన్నదే భగవంతుడు అనే జ్ఞానం సిద్ధించే వరకు మనసుని భగవంతుని దివ్యత్వాన్ని మనసుకి ఆహారంగా ఇస్తూ ఉండాలి తప్ప విషయ చింతనలేవి దానికి ఆహారంగా ఇవ్వకూడదు. సాధకుడు అవలంబించవలసినటువంటి సులువైన మార్గాన్ని శ్రీ మహర్షులు వారు మనకు అందించారు. జై సద్గురు రమణ. హరి ఓం నమః.